హలో అండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల లాస్ట్ 1 వీక్ నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు. సో, ఇవాళ వీడియో వచ్చేసి కరివేపాకు టమాటో పచ్చడి అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మామూలుగా కరివేపాకే మనకు ఇందులో వచ్చేసి సైడ్‌కి తీసేస్తూ ఉంటాము. బట్ ఒక్కసారి ఈ పచ్చడి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కరివేపాకు మనకి హెల్త్‌కి కానీ కళ్ళకి చాలా మంచిది కదా! సో, ఇక్కడ ముందుగా నేను కరివేపాకుని ఫ్రెష్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ప్యాన్‌లో ఆయిల్ కాదు, నువ్వులు జీలకర్ర వేసి వేపుకోవాలి. వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్ వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు టమాటోలు తీసుకొని అవి కూడా ఆయిల్లో మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇక్కడ 90% కరివేపాకు ఉంటే 10% కొత్తిమీర ఉంటుందన్నమాట. సో అందులో అది కూడా మంచిగా నూనెలో బాగా వేపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక పోపు వేసుకోండి. పోపులోకి ఇంగు వేసుకొని చాలా బాగుంటుంది.